సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య నియామకాలను పునరుద్ధరించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు మిరియాల రాజ్రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తితో కలిసి రాజ్రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వందలాది మెడికల్ బోర్డులు నిర్వహించి అనేక మంది కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామమాత్రంగా బోర్డు నిర్వహించి కొంతమందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించారని సూచించారు. ఇప్పటికైనా ప్రతి నెల మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి 2,000 మందికి పైగా కార్మికులకు న్యాయం చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. భారతదేశ బొగ్గు పరిశ్రమలో అంటే కోల్ ఇండియా అయితేంది, నైవేల్ లాంటిది అయితేంది, సింగరేణి లాంటిది అయితేంది, కష్టతరమైనటువంటి పనులు కార్మికులు చేస్తున్నటువంటి క్రమంలో అనేక రోగాల బారిన పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో కోల్ ఇండియా, సింగరేణులు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటిది. ఆ తర్వాత మెడికల్ బోర్డుల నిర్వహణ ద్వారా వాళ్ళని అన్ఫిట్ చేసి ఉద్యోగాలు డిపెండెంట్లకు ఇచ్చినటువంటి ప్రక్రియ. ఈ జాతీయ సంఘాలు ఏవైతే 5 అని చెప్పుకుంటున్నటువంటివో వీళ్ళు కోల్ ఇండియాలో ఈ యొక్క ప్రక్రియను రద్దు చేసారు. ఎందుకంటే ప్రైవేటీకరణలో భాగంగా ఎల్పిజి పాలసీ వచ్చినటువంటి సందర్భంగా. అలాగే కొద్ది రోజులు కొనసాగినటువంటి సింగరేణిలో కూడా ఈ 5 జాతీయ సంఘాలతో పాటు సాజకు ఆ రోజు తెలుగుదేశంతో మిలాఖతై ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు, వారసత్వ ఉద్యోగాలను పోగొట్టినాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో ఏఐటీసీ చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా మిగిలిన్నటువంటి కార్మికులకు నెలకు 25 మంది చొప్పున ఇచ్చేసి కొంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి 2 లక్షలు ఆ విధంగా పోగొట్టినటువంటిది. ఆ తర్వాత శాశ్వతంగా రద్దు చేసినటువంటి ప్రక్రియ మనం చూసాం. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి 3,200 మందికి ఒకే సంవత్సరంలో 2,014 మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటుగా 2018లో మెడికల్ బోర్డు ప్రక్రియను ఏర్పాటు చేసి వందలాది మెడికల్ బోర్డులు నిర్వహించి ఒక్కొక్క బోర్డులో 150-180 మందిని అన్ఫిట్ చేసి దాదాపుగా 15,000 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత. అలాంటి దానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో 5-6 మెడికల్ బోర్డు మాత్రమే పెట్టి జూలైలో ఎవరైతే హయ్యర్ సెంటర్కి పోయినటువంటి వాళ్లకు 54 మందికి నిర్వహించి 5 మాత్రమే అన్ఫిట్ చేసి అన్యాయం చేసింది. ఆ తర్వాత నవంబర్లో జరిగినటువంటి మెడికల్ బోర్డులో 229 మంది అడ్వైజరీ మెడికల్ బోర్డు వాళ్ళే పెట్టుకోమని చెప్పినటువంటి ఆ బోర్డులో 24 మందికి మాత్రమే అన్ఫిట్ చేసి వాళ్లకు అన్యాయం చేసినటువంటి సందర్భంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ప్రతి నెల మెడికల్ బోర్డును నిర్వహించాలి. మార్చి 21, 2025 నిర్వహించినటువంటి బోర్డు సంవత్సర కాలం ముగుస్తుంది. కాబట్టి వేచి చూస్తున్నటువంటి 2,000కు పైగా కార్మికులకి అవకాశం కల్పించమని డిమాండ్ చేస్తూ ఉన్నది. లేనట్లయితే తప్పకుండా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తా ఉన్నాం. వీళ్ళను కార్మికులు నిలదీస్తారు. ఐఎన్టీసీలు నిలదీస్తూ స్టార్ట్ అయింది. రేపు వీళ్ళను కూడా కార్మికులు ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. రెండోది అధికారం వీళ్ళకు 2 సంవత్సరాల కాల పరిమితికి గుర్తింపు ఎన్నికలు జరిగినాయి. ఆ టైం ముగిసినాక కూడా మేము అధికారంలో ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ సంఘాలు వీళ్ళ కార్మిక సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ఏమాత్రం చొరవ చూపట్లేదు. ఇవాళ వేసవి స్టార్ట్ అవుతుంది, తాగునీళ్ళకు లేవు, బాయిల మీద సరిగా నీళ్ళు అందియట్లేదు. ఇవాళ ఈ ఫిల్టర్ కూడా పనిచేయట్లేదు. కార్మికులకు తాగునీటి సరఫరా చేయడంలో విఫలమవుతా ఉన్నారు. కనీసం వాళ్ళు ప్రశ్నించలేకపోతా ఉన్నారు. పోయిన సంవత్సరము డ్రైనేజ్ నీళ్ళు తాగించారు గోదావరికని ప్రజలకు, శ్రీరాంపూర్ ప్రజలకు, సెంటర్ కాలనీ ప్రజలకు. ఇవాళ కూడా ఇప్పుడు రేపు కూడా అదే జరగబోతున్నది. ఇప్పటికైనా యాజమాన్యం చొరవ చూపి ఇవాళ మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ ఈ జీఎంలు తిరుగుడు బంద్ చేసి కార్మికుల కష్టాల కోసము బాయిల మీద తిరిగి వాళ్ళ కష్టమైంది, వాళ్ళ పనితీరు ఏంది, ఉత్పత్తి ఏంది, ఉత్పాదకత ఏంది, రక్షణ ఏందో చూడాలని టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.